అమ్మవారి విగ్రహం ముక్కు పుడక పూజ గదిలో ఉండాలి కదా, బయటికి ఎందుకు వచ్చాయి? అతను ఎందుకు తీసుకుని వచ్చాడు? మీరిచ్చిన ఫోటోల ఆధారంగా మీరు అడిగిన సమయంలోనే డూప్లికేట్ విగ్రహాన్ని, ముక్కు పుడకను తయారు చేశాను. ఏ మాత్రం తేడా ఉండదు. కావాలంటే మీరు పరిశీలించండి. ఈ విషయం అందరి ముందు బయటపడాలి. చూడండమ్మా. పట్టుకోండి అత్తయ్య. అమ్మా, ఏంటి అలా ఆలోచిస్తున్నావు? పట్టుకో. రూపంలో గాని, ఆకారంలో గాని, రంగులో గాని, తేజస్సులో గాని ఎటువంటి తేడా లేదు. అచ్చం పూజ గదిలోని అమ్మవారిలానే ఉంది కదత్తయ్యా? అవును, నమ్మడానికి వీల్లేనంత ఆశ్చర్యంగా ఉంది. నిహారిక ఏదైనా సలహా ఇచ్చిందంటే ఇలాగే ఉంటుంది మరి. ఇంక మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే అత్తయ్య. త్రినాథరావు గారు, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ సార్. బ్యాలెన్స్ పేమెంట్ అరగంటలో మీ అకౌంట్లో పడిపోతుంది. ఇక మీరు బయలుదేరండి. మరో మార్గం కనిపించక ఏ మార్గం ఎంచుకున్నాను తల్లి, నన్ను క్షమించు. లోపలికి వెళ్దాం రండి. ఏంటి వేద ఇవి? విగ్రహం ముక్కుపడక నాన్న. అది తెలుస్తుంది బాబు. డూప్లికేట్ ఎందుకు తీసుకొచ్చారని అడుగుతున్నారు మావయ్య గారు. ఇవి నిజంగా డూప్లికేట్ అమ్మా? లేకపోతే పూజ గదిలో ఉండాల్సినవి బయట ఎందుకుంటాయి? ఈ అర్చన అందరినీ లాక్కుని వచ్చింది కానీ అందరికీ తెలియాల్సిన విషయమే కదా, ఇందులో రహస్యమేం లేదు. ఎందుకు చేయించావమ్మా? మాట్లాడవేంటి వేద, చెప్పు. ఉదయమే మనం పల్లెటూరి జాతరకి వెళ్తున్నాం. పూజలో వీటినే పెట్టబోతున్నాం. ఏంటి వేద నీ నిర్ణయం? ఏం చేయమంటారు? నేనా పూజ గదిలో కడుగు పెట్టలేకపోతున్నాను. రేపవని గనక మన ఇంటి నుంచి విగ్రహం పట్టుకుని పల్లెటూరికి వెళ్ళింది అంటే నాకు అంతకు మించిన అవమానం మరొకటి ఉండదు. అందుకని ఇదే పరిష్కారం? అవును, ఇదే పరిష్కారం. ఇది పరిష్కారం కాదు, మరో సమస్యకు శ్రీకారం. రే, ఏం మాట్లాడుతున్నావురా? శుభం పలకరా మావా అంటే నీ పెళ్ళాం బెదవైపోనురా రామా అన్నాడంట నీలాంటోడు. విషయం బయటపడితే పల్లెటూరులో మరింత అవమానం కదా. ఎలా బయటపడుతుంది? ఎవ్వరూ అనుమానించలేరు. డిట్టోగా ఉన్నాయి. అమ్మవారు ఊరుకుంటుందా? ఆమె బయట పెట్టదు. ఇలా చేయడం అమ్మవారిని మోసం చేసినట్టే కదా పెద్దావిడ గారు. మీ వంటి భక్తురాలు ఇలాంటి పని చేయడం ఎంత నమ్మక ద్రోహం అవుతుంది. అసలు మీకు ఎటువంటి సలహాలు ఇస్తున్నా ఆ పనికి మాలిన వాళ్ళు ఎవరు? ఇంకెవరు? కృష్ణ నిహారికలే అయి ఉంటారు. అయ్యో మీరా? సారీ అండి, మీరని తెలియక అలా అనేశాను. తెలియక అన్నట్టు లేదు, తెలిసే అన్నట్టుంది. నీకలా అనిపించిందా? అయితే నేనేం చేయలేను. ఎవరి అభిప్రాయం వాళ్ళది. మరోసారి ఆలోచించు వేద.
నిర్ణయం తీసుకున్న తర్వాతే ఇంత దూరం వచ్చింది. ఇక నా మాటని ఎవ్వరూ కాదనకండి. అప్పుడు అమ్మకు చెప్పవలసింది చెప్పాను. అమ్మ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, ఏ విధంగా ఆపుతుందో కనీసం అమ్మవారైనా దీన్ని ఆపాలి.